తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్వరం మారుతోంది. గాత్రంలో కొత్త గమకాలు పుట్టుకొస్తున్నాయి. లక్ష్య సిద్ధి కోసం బొంత పురుగునైనా ముద్దాడాలి అనేది కేసీఆర్ నుడివిన సూక్తి. దాన్ని మరింత ముందుకు తీసుకుని పోతూ భస్మాసురుడి కౌగిట్లో చేరటానికి సిద్ధపడింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. కనాకష్టంగా 3% ఓట్లు సంపాదించింది. ఆ 3% ముచ్చట కోసం కాంగ్రెస్ పార్టీ తన తెలంగాణ రిమోట్ కంట్రోల్ ను చంద్రబాబు చేతిలో పెట్టినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ గెలుపు కోసం తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకుంది. ఈ సంగతి స్వయంగా చంద్రబాబే తనకు చెప్పినట్టు అప్పటి తెలంగాణ యూనిట్ అధ్యక్షుడు కాసారి జ్ఞానేశ్వర్ స్పష్టంగా చెప్పారు. పైకి కనిపించే దృశ్యం ఇది. దీపం ముందు శలభంలా కాంగ్రెస్ కోసం తెలుగుదేశం ఒకసారి ఒక పాత్రలో కనిపిస్తున్నది. కానీ సారం మాత్రం అది కాదు. పోచమ్మ గుడి ముందు కట్టేసిన బలి పొట్టేలు కాంగ్రెస్ పార్టీయే. లేని విశ్వసనీయతను చంద్రబాబుకు కట్టబెట్టడం కోసం, ఆయనకు తెలంగాణలో హోమ్లీ ఫీలింగ్ ను కలగజేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం తనను తాను హననం చేసుకోవడానికి కూడా అది వెనకాడటం లేదు. తెలంగాణ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకుని ఇండియా టుడే జాతీయ న్యూస్ ఛానల్ వాళ్ళు హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల నాయకులతో పాటు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన 2 వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. వీటిపై తెలంగాణలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. 1995లో చంద్రబాబు ప్రారంభించిన ఐటీ, ఫార్మా, ఔటర్ రింగ్ రోడ్డు, మెడికల్ హబ్ వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ కొనసాగించిందని ఆయన చెప్పారు. ఇదొక చర్చనీయాంశం. సమీకరణ పద్ధతులతో రాచకొండ ప్రాంతంలో ఒక కొత్త నగరాన్ని 50,000 ఎకరాల్లో నిర్మించడం రెండో వివాదాస్పద వ్యాఖ్య. చంద్రబాబు విఫల ప్రయోగం అమరావతిని ఈ సమీకరణ గుర్తుకు తెస్తున్నది. ఏదో యథాలాపంగా రేవంత్ రెడ్డి నోటి వెంట ఈ మాటలు వచ్చి ఉంటాయనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వైపు నుంచి ఆ తర్వాత ఎటువంటి వివరణ రాలేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ ఖండించలేదు. ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే 2 చోట్ల, అందులో ఒకటి ముఖ్యమంత్రి స్థానంలో పోటీ చేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి కూడా రేవంత్ వ్యాఖ్యల్లో అభ్యంతరాలు కనిపించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి పాదు చేసిందెవరు? 80వ దశకం నాటి నుంచే తెలుగునాట సమాచార రంగంలో ఎల్లో మీడియా గుత్తాధిపత్యాన్ని సంపాదించింది. అప్పటి నుంచి ఎల్లో మీడియాకు తాను వలచింది రంభ, తాను మునిగింది గంగ. తెలుగు ప్రజలందరూ ఇటువంటి అభిప్రాయాలనే కలిగి ఉండి తీరాలి. వేరే మార్గం లేదు. ఆ దశలో చంద్రబాబు అనే కొయ్య గుర్రాన్ని సృష్టించి పరుగుల రాని పంచకళ్యాణిగా లోకానికి పరిచయం చేశారు. ఐటీ రంగ సృష్టికర్త అతనే అని డప్పు వేయించారు. ఈ డప్పుల మోత ఎంత ఉన్మాద స్థాయికి చేరిందంటే చివరికి చంద్రబాబే అవన్నీ నమ్మి తనను తాను ఐన్స్టీన్కి అన్నయ్యగా, న్యూటన్కు పాఠం చెప్పిన గురువుగా భ్రమపడేంతగా. 2 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ సెల్ ఫోన్, కంప్యూటర్ వగేరా వగేరాలను తానే కనిపెట్టాననే అపస్మారక మాటల నుంచి ఆయన బయటపడలేకపోవటానికి ఎల్లో మీడియా డప్పుల మోతే కారణం. వాస్తవానికి హైదరాబాద్లో ఐటీ రంగానికి ఆద్యులెవరు? భవిష్యత్తులో ఐటీ రంగం పోషించబోయే పాత్రను అర్థం చేసుకున్న దార్శనికుడు నాటి ప్రధాని పివి నరసింహారావు. సాఫ్ట్వేర్ పార్క్స్ ఆఫ్ ఇండియా పేరుతో 5-6 నగరాల్లో ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. సహజంగానే ఆయనకు హైదరాబాద్పై ఉండే మక్కువతో మొదటి పార్కును హైదరాబాద్కు కేటాయించారు. ఇప్పుడు సైబర్ టవర్స్గా మనం పిలుచుకుంటున్న భవంతికి 1993లోనే నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దాన్ని మరుగుపరిచి ఆ ప్రాంతంలో తనకు కావలసిన వారు బినామీలు భూములు కొనుగోలు చేసేంత వరకు 3-4 ఏళ్ల పాటు చంద్రబాబు జాగు చేశారు. ఈ ఆలస్యం కారణంగా ఐటీలో తొలి స్థానంలో ఉండవలసిన హైదరాబాద్ను బెంగుళూరు అధిగమించింది. ఆ రకంగా హైదరాబాద్ ఐటీ రంగానికి చంద్రబాబు చేసింది ద్రోహం. వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిన కూర్చున్నా ఢోకా లేదంటారు. వర్తమాన చరిత్రను రికార్డు చేసే వార్తాపత్రికలకు చంద్రబాబు కావలసిన వాడయ్యారు. కనుక ఐటీని కనిపెట్టిన వాడనే భుజకీర్తులను ఆయనకు తగిలించారు. కామమ్మ మొగుడంటే కామోసు అన్నట్టు ఆయన నిజంగానే తాను ఐటీ ఫౌండర్నని నమ్మడం మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ వారైనా వాస్తవాలను వెలుగులోకి తెచ్చి ఆ క్రెడిట్ని తీసుకోవాలి కదా. విచిత్రంగా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ వాళ్ళే దీన్ని గుర్తించి క్రెడిట్ను కాంగ్రెస్కి ఇస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ గజమాల చంద్రబాబు మెడలోనే ఉండాలని తెగ ఉబలాట పడుతున్నారు.
దాని కొనసాగింపే నిన్నటి ఇండియా టుడే సమావేశంలో రేవంత్ చెప్పిన మాటలు. చంద్రబాబు ప్రారంభించిన ఐటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును కూడా తాము కొనసాగించామని రేవంత్ చెప్పారు. సైబర్ టవర్స్ కు కాంగ్రెస్ వాళ్ళు శంకుస్థాపన చేస్తే ఆలస్యం చేసైనా చంద్రబాబు నిర్మించి ప్రారంభించాడు. ఐటీ ప్రారంభంలో చంద్రబాబు పాత్ర కూడా ఉన్నదని చెబితే ఎంతో కొంత అతుకుతుంది. ఔటర్ రింగ్ రోడ్డును బాబు తలకు ఎట్లా చుట్టేస్తారు? 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని ప్రకారం మియాపూర్ నుంచి శంషాబాద్ వరకు 150 అడుగుల వెడల్పుతో రోడ్డును నిర్మించాలి. మియాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు అప్పటికే రోడ్డు ఉంది. దాన్ని కొంచెం వెడల్పు చేస్తే సరిపోతుంది. అక్కడి నుంచి శంషాబాద్ వరకు 150 అడుగుల వెడల్పుతో 27 కిలోమీటర్ల రోడ్డును కొత్తగా వేయాలి. ఇది ప్రకటన మాత్రమే, కాగితం కదిలింది లేదు, సర్వే జరిగింది లేదు. ఈ నోటిఫికేషన్ కూడా హైదరాబాద్ పడమటి ప్రాంతాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనే ప్రతిపాదన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవం పోసుకున్నది. 500 అడుగుల వెడల్పుతో 175 కిలోమీటర్ల పొడవునా నిర్మించాలని సంకల్పించి సర్వేలను ముగించి శరవేగంగా భూసేకరణను కూడా పూర్తి చేసింది ఆయన హయాంలోనే. ఈ భూసేకరణ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో రామోజీరావు కయ్యానికి దిగి పెద్దలా గద్దలా పేరుతో విష ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన భూముల్లో కొద్ది భాగం రోడ్డు కోసం సేకరించవలసి వచ్చింది. దాన్ని మినహాయించాలంటే రోడ్డు వంకర తిరగాలి. సాంకేతికంగా ఇది సాధ్యమయ్యే పని కాదు గనక ఆయన సలహాను వైఎస్ఆర్ ప్రభుత్వం మన్నించలేకపోయింది. దాంతో ప్రభుత్వంపై ఆయన యుద్ధాన్ని ప్రకటించారు. భూసేకరణ దశలోనే జరిగిన ఈ రభస ఇప్పటికే చాలా మందికి గుర్తే. భూసేకరణ పూర్తి చేయడమే గాక రోడ్డు నిర్మించడంలో కూడా 90% రాజశేఖర్ రెడ్డి పూర్తి చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం మిగతా భాగాన్ని పూర్తి చేసి సుందరీకరణ, విద్యుద్దీకరణ వంటి పనులను చేపట్టింది. వాస్తవాలు ఇలా ఉంటే ఔటర్ రింగ్ రోడ్డులో ఎటువంటి పాత్ర లేని చంద్రబాబు ఖాతాలో దాన్ని వేయడం ఎల్లో మీడియాకు, తెలుగుదేశం వీరాభిమానులకు మాత్రమే సాధ్యమయ్యే సాహసం. ఈ సాహస పోటీలో వాళ్లను తలదన్నేలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. తాము మాత్రమే సొంతం చేసుకోవాల్సిన ప్రతిష్టలో అర్ధ భాగాన్ని చంద్రబాబుకు సమర్పించేందుకు వారు సిద్ధపడుతున్నారు. చంద్రబాబు తాను వేసుకున్న విజనరీ ముసుగుకు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్లో ఘోర అవమానం జరిగింది. ఆ ప్రాజెక్టు ఆచరణ సాధ్యమయ్యేది కాదన్న అభిప్రాయం రోజు రోజుకు బలపడుతున్నది. తనను నమ్మి పెట్టుబడులు పెట్టిన కస్టమర్ల నుంచి ఒత్తిడి ఎదురవుతున్నది. ఈ దశలో ప్రాజెక్టు ఆచరణ సాధ్యమేనన్న ఊరట దొరకాల్సిన అవసరం బాబుకు ఏర్పడి ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ద్వారా ఓ గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏర్పాటును ప్రకటిస్తే చంద్రబాబుకు బోల్డంత ఊరట. తన విజన్కు పక్క రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం ప్రకటన చాలు, ఆ తర్వాత కొంచెం ప్రచారం చాలు. అంతకు మించి అది ముందుకు కదిలే అవకాశాలు లేవు. ఈ ప్రకటనతో లాభపడే మొదటి వ్యక్తి రామోజీరావు. ఔటర్ రింగ్ రోడ్డుకు, రాచకొండ గుట్టలకు మధ్యన ఫిలిం సిటీ ఉంటుంది. పక్కనే రాచకొండ నగరం ప్రచారంతో తన ఫిలిం సిటీ భూముల విలువ పెరుగుతోంది. ఒకప్పుడు 1,00,000 నాగళ్లతో ఫిలిం సిటీని దున్నేయాలన్న నినాదాల బదులు లక్షల కోట్ల విలువైన ల్యాండ్ బ్యాంకుగా అది మారుతోంది. ఆ భూముల చట్టబద్ధత, వివాదాలు వగైరా వేరే అంశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారథికి పూర్వాశ్రమంలో చంద్రబాబు గురువు, చంద్రబాబుకు రామోజీ గురువు. రాచకొండ నగర ప్రకటన ఈ గురు పరంపర కోరిన దక్షిణ కావచ్చు. ఇంత జరుగుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకు ఎందుకు పట్టడం లేదు? ఎవరి అవసరాలు వారివి. గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీగా ఆర్థిక సాయం అందించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖర్చు బాధ్యతను ఆయన తీసుకున్నందువల్లనే పొత్తు కుదిరిందన్న విషయం కూడా విదితమే. ఇప్పుడు కూడా ఆ బాధ్యతను కర్ణాటక కాంగ్రెస్తో పాటు బాబు వర్గం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల కొందరు సినీ ప్రముఖులు, వ్యాపారులు, ఇతర రంగాల వారు సుమారు 150 మంది హైదరాబాద్లోని ఓ క్లబ్లో సమావేశమై రాజకీయ చర్చలు జరిపినట్టు సమాచారం వచ్చింది. వీరిలో కొందరు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్లో భూములు కొనుగోలు చేసిన వారున్నారు. ఇంకొందరు తెలుగుదేశం పార్టీతో వ్యాపార, సామాజిక సంబంధాలున్నవారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని, అందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని కూడా వారు తీర్మానించినట్టు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా వారు ఆశించేది కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కొంచెం పైకి లేపే జాకీ కావాలి,
అమరావతి వెంచర్లో చిన్నపాటి కదలికైనా రావాలి. కర్ణుడి చావుకు 6 కారణాలున్నట్టు రాచకొండ ప్రకటనకు కూడా ఇటువంటి అనేక కారణాలుండవచ్చు. నగర రియల్ ఎస్టేట్ అవసరాలకు అత్యంత చేరువలో 111 జీవో పరిధిలో 1,00,000 ఎకరాలు సిద్ధమవుతున్న సమయంలో డిమాండ్ను మించిన సప్లై అందుబాటులోకి వచ్చింది. రాచకొండ సిటీ ఆచరణాత్మకమవుతుందని ఎవరూ భావించడం లేదు, భావించాల్సిన అవసరం కూడా లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కావాల్సింది అరచేతిలో వైకుంఠం చూపడమే. అమరావతిలో బాబు చూపిన వైకుంఠం వికటించింది. ఇప్పుడు కాంగ్రెస్ హస్తంలో దాన్ని కొత్తగా చూపించాలి. మెడికల్ బెయిల్ మీద హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు తక్షణ మిషన్ ఇదే. క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం 4 వారాల సమయం కావాలని బాబు న్యాయవాదులు గట్టిగా వాదించి 28 తేదీ దాకా మెడికల్ బెయిల్ తెచ్చుకున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టం ఆ రోజున పూర్తవుతుంది.